న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. మండలానికి కాట్రేనికోన మండలంలో 5 గ్రామాల భక్తులు ప్రతి సంవత్సరం అన్నవరం సత్యదేవుని దర్శనార్థం చేసే గోవిందరామ పాదయాత్ర కాకినాడ జిల్లా తాళరేవు చేరుకుంది. సుమారు 650 మంది భక్తులు 3వ రోజు పాదయాత్రను తాళరేవు ఆర్యవైశ్య సంఘం భవనం నుంచి ప్రారంభించారు. ముందుగా వచ్చిన భక్తులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహారంపై అందించారు. ఈ కార్యక్రమం సద్గురు కోల మీరయ్య, సద్గురు కోల తిరుపతయ్య, అప్పల నరసింహపుల దివ్య ఆశీస్సులతో కాట్రేనికోన మండలం పల్లం గ్రామం నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయం వరకు సుమారు 135 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర వారం రోజుల పాటు జరగనున్నట్లుగా తెలిపారు. మీరయ్య తెలిపారు. ఇంతటి గొప్ప భక్తి శ్రద్ధలతో నిర్వహించే యాత్రను ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో భక్తులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం అందించామని సంఘం నాయకులు కొత్త నాగేశ్వరరావు, కంచల రామం, సామప్రకాష్, గోకవరపు సుభాష్, పేరెంటి సతీష్, అద్దెపల్లి సురేష్లు తెలిపారు. మండలానికి కాట్రేనికోన మండలంలో 5 గ్రామాల భక్తులు ప్రతి సంవత్సరం అన్నవరం సత్యదేవుని దర్శనార్థం చేసే గోవిందరామ పాదయాత్ర కాకినాడ జిల్లా తాళరేవు చేరుకుంది. సుమారు 650 మంది భక్తులు 3వ రోజు పాదయాత్రను తాళరేవు ఆర్యవైశ్య సంఘం భవనం నుంచి ప్రారంభించారు. ముందుగా వచ్చిన భక్తులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహారంపై అందించారు. ఈ కార్యక్రమం సద్గురు కోల మీరయ్య, సద్గురు కోల తిరుపతయ్య, అప్పల నరసింహపుల దివ్య ఆశీస్సులతో కాట్రేనికోన మండలం పల్లం గ్రామం నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయం వరకు సుమారు 135 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర వారం రోజుల పాటు జరగనున్నట్లుగా తెలిపారు. మీరయ్య తెలిపారు. ఇంతటి గొప్ప భక్తి శ్రద్ధలతో నిర్వహించే యాత్రను ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో భక్తులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం అందించామని సంఘం నాయకులు కొత్త నాగేశ్వరరావు, కంచల రామం, సామప్రకాష్, గోకవరపు సుభాష్, పేరెంటి సతీష్, అద్దెపల్లి సురేష్లు తెలిపారు. ఈరోజు మల్లం నుంచి వచ్చిన పంచపానికి వచ్చిన భక్తులకు అన్నవరం 130 కిలోమీటర్ల పాదయాత్ర రెండు సందర్భంలో ఆ ఆల్రెడీ గ్రామం నుంచి వెళ్తున్నారు కనుక మేము అల్పాహార విందు వీరందరికీ సుమారు 650 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 ఏళ్ళుగా మేము ఈ కార్యక్రమం ఇలా సాగిస్తున్నాం. ఆర్యవైశ్య సంఘం తరఫున ఇలాగే సాగిస్తున్నాం. ఇలాగే హిందూ మత ప్రచారం కొనసాగాలని కోరి ప్రార్థిస్తున్నాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి. కోర గ్రామాల నుంచి ఎంతోమంది
సత్యదేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళడానికి పాదయాత్ర మొదలుపెట్టారు. మహిళలు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా భక్తి భావంతో హిందూ మత ధర్మ పరిరక్షణ కోసం వీళ్ళందరూ కూడా త్యాగం చేస్తూ ఎంతో చక్కగా వీళ్ళు నడుస్తూ వచ్చారు. రాత్రి బస అగ్నికుల క్షత్రియ సంఘం ధ్యానంలో కూడా జరిగింది. మన ఆర్యవైశ్య సంఘ భవనం ముందు మనకి లైన్స్ క్లబ్ వారు ఆ విధంగానే ఇక్కడ ఉన్న సాహుకారులు అందరూ కూడా ఇక్కడ వసతి ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతారు. ఏ విధంగా అయితే అనంతలక్ష్మి సత్యవతీ దేవి శిక్షణ స్వామి వారి సన్నిధి వరకు కూడా ఇక్కడ పాదయాత్ర జరుగుతూ ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో వీళ్ళు హిందూ ధర్మ పరిరక్షణ కోసం వీళ్ళు నడుస్తున్నారు. కాగంటి కోటేశ్వరరావు గారు, ఆ విధంగానే గేదెపాటి నరసింహ గారు, పరిపూర్ణానంద సరస్వతి గారు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఆనందంగా తీసుకుని మన స్వామి ఆ విధంగా వీళ్ళందరినీ కూడా పెద్దలు వీళ్ళందరినీ కూడా నడుస్తూ చక్కగా హిందూ పరిరక్షణ కోసం వ్యాప్తి చెందడం కోసం అందరూ ఈ విధంగా చేయాలని ఈ హిందూ సాంప్రదాయం ఏవైతే ఉందో ఆ విధంగా వీళ్ళంతా అగ్నికుల క్షత్రియులు వీళ్ళందరూ ఇందాక చెప్పారు. ఈ యొక్క పాదయాత్రకు మేము మద్దతు తెలియజేస్తున్నాం. నమస్కారం. గ్రామం నుంచి అలాగే మా తల్లిదండ్రులు సద్గురుమూర్తులు వారి ఆశీస్సులతో వారు గురు సాంప్రదాయకులు అలాగే 18 మందితో మొదలుపెట్టాం ఈ పాదయాత్రను. అలాగే పల్లం నుంచి 130 కిలోమీటర్ల యాత్ర, అలాగే పల్లం, బలిస్తప్ప, మల్లికనగ, కొత్తపాలెం, వార, శరయానం, అలాగే ఇంకా పరిసర ప్రాంతాల నుంచి ఈ సత్యదేవుని దగ్గరికి అందరూ ఈ భగవంతుని సన్నిధికి నడవాలి అనేది మన సనాతనమైన ధర్మాన్ని కాపాడుకుంటూ అలాగే పరిణామ సంకీర్తన చేసుకుంటూ భారమైనా కానీ భగవంతుడి మీద వేసి ఆ భారాన్ని భగవంతుడు నువ్వే ఉన్నావు, మేము అయితే సత్యదేవుని దగ్గరికి మాత్రం కంపల్సరీ నడిచి వెళ్ళాలి అని ఈ శరీరం కష్టమైనా ఆ కష్టాన్ని పక్కన పెట్టి ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ జర్నీలో నడిచే వారందరికీ నేను సరస్సు వచ్చి నమస్కారం. అలాగే నడవడం సామాన్యమైన సమస్య కాదు. ఇప్పుడు ఉన్న కాలంలో మనిషి నడవడం కష్టం, అయినా ఎంతో శ్రమతో నడుస్తున్నారంటే ఆ భగవంతుడు ఉన్నాడు. ఎవరో సత్యదేవుడు, ఆ సత్యదేవుడు మమ్మల్ని నడిపిస్తున్నారు. మేమైతే నడవట్లేదు, నడిపించేది అతను, నడిచేది మేము. అందుకు ఇటువంటి కార్యక్రమాలు మేమే కాదు, ఈ హిందీ సాంప్రదాయాన్ని కాపాడడానికి అందరూ నడుము బిగించాలి. ఈ భక్తి తత్వాలు అందరూ నడవాలి. ఈ ఒక్క భగవన్నామ స్మరణే మానవుడికి ముఖ్యం కాబట్టి దీనితోనే తరించాలి. అలాగే భక్తకారు, భక్త ప్రహ్లాదుడు, రామానంద తీర్థులు, ఆదిశంకరాచార్యులు, అలాగే ఇప్పుడు కూడా మనం కలియుగంలో ఎంతోమంది భక్తులు టీవీల్లో కూడా కాగంటి కోటేశ్వరరావు గారు, ఇంకా గంటిపాటి వారు అందరూ మన హిందువులంటే ఎలా ఉండాలి, మన హిందూ సాంప్రదాయం ఎలా ఉండాలి అని సాటి చెప్తున్నారు. వారందరికీ నేను సరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. అలాగే మీడియా సోదరులకు ఒకటే చెప్తున్నాను, మేము అగ్నికుల క్షత్రియులు ఈ మత్స్యకారుల గ్రామాలకి వస్తున్నారని రాస్తున్నారు. మాకు లోకికి తెలియక్కర్లేదు, లోకేశ్వరుడు తెలిస్తే చాలు, మాకు పేపర్లు వేసినా పర్లేదు, తెలియకపోవడం పర్లేదు. ఆ పదం మాత్రం ఎవరన్నా ఆడినా మేము ఊరికి లేదు, మేము మత్స్యకారులు కాదు. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పాలిత ప్రాంతమైన యానాంలో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర యానాం మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయం నుంచి నినాదాలతో యానాం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ మునిస్వామి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సుమారు 300 మంది యువతతో ఈ ర్యాలీ యానాం పురవీధుల మీదుగా పాత బస్టాండ్ వరకు జరిగింది. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి తిరుపతి గోపి, ట్రాఫిక్ ఎస్ఐ నూకరాజు, ఎన్ఎస్ఎస్ రీజనల్ కోఆర్డినేటర్ సత్తుపల్లి కృష్ణ, సుధాకర్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానాంలో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర యానాం మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయం నుంచి నినాదాలతో యానాం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ మునిస్వామి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సుమారు 300 మంది యువతతో ఈ ర్యాలీ యానాం పురవీధుల మీదుగా పాత బస్టాండ్ వరకు జరిగింది. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి తిరుపతి గోపి, ట్రాఫిక్ ఎస్ఐ నూకరాజు, ఎన్ఎస్ఎస్ రీజనల్ కోఆర్డినేటర్ సత్తుపల్లి కృష్ణ, సుధాకర్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకుంటున్నాం. జై హింద్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వామిలకు 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వామిలకు 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 46వ రోజు చిక్కం నిత్య సూర్యనారాయణ శ్రీమతి స్వాతి పుణ్య దంపతులచే సుమారు 300 మంది స్వామిలకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం స్వామిలకు ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. భోజనం కాపాడుతుంది. ఇంకా పైకి చెప్పండి, రండి. అయిపోయి శరణమయ్యప్ప. మమ్మల్ని భిక్ష తీసుకుంటాం. అంచమే కూర్చోవాలి, కూర్చున్నాడు కూర్చోవాలి.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయం వద్ద మోడీ అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా యానాం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయం వద్ద మోడీ అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా యానాం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు. దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం యువతను పట్టి పీడిస్తుందని, కార్మికుల ఆత్మహత్యలు కూడా పెరిగాయని, పరిశ్రమల్లోని కార్మికులు బానిసలుగా అంటే దీనమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని, అయినా కూడా ఇదంతా చూస్తూ పట్టించుకోకుండా మోడీ అంబానీ సేవలో తరిస్తూ ఉన్నారని విమర్శలు గుప్పించారు. యానంలో ఏజెన్సీ ఫ్యాక్టరీ తెరిపించి యువత ఉపాధి కల్పించాలని అధికారులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి దుర్గాప్రసాద్, రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ కేవీవి సత్యనారాయణ తదితర నాయకులు పెద్దలు పాల్గొన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా ఒకరోజు ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్మిక సోదరులందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ముఖ్యంగా ఈ రోజు మనం ఈ రకంగా రోడ్డు ఎక్కడానికి కారణం ఏమిటంటే మన కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులకి కర్షకులకి వ్యతిరేకంగా ఉన్నాయి. కార్మికులు మరి ఎన్నో త్యాగాలు చేసి రాబట్టుకున్నటువంటి మొత్తం కార్మిక చట్టాలని 4 కోట్లుగా మరి పెట్టి మరి వీళ్ళని కార్మికులకి అనేక కష్ట నష్టాలకి గురి చేయడం జరుగుతుంది. వాటిని డిమాండ్ చేయాలని చెప్పి కార్మికులు అనాదిగా మరి డిమాండ్ చేస్తూ పోరాటాలు చేస్తున్నారు. అదే రకంగా చూసినట్లయితే రైతులు ఈవేళ కార్మికులు మన దేశానికి సంపదను క్రియేట్ చేస్తుంటే, సంపదను కూడబెడుతుంటే, కష్టపడి పనిచేయడం ద్వారా వాళ్ళు శ్రమని మరి పెట్టుబడిగా పెట్టి వాళ్ళు సంపదను సృష్టిస్తుంటే, రైతులు ప్రజలందరికీ కూడా కష్టపడి పండించి తిండి పెడుతున్నారు. ఈ రకంగా సంపద సృష్టించే కార్మికులను కానీ మరి తిండి పెట్టే రైతులను కానీ సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వాళ్ళని పట్టించుకోవాలని వాళ్ళ డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లని తప్పనిసరిగా తీర్చి ఆ రకంగా మరి ప్రభుత్వంలో ఈ రకంగా మరి సమాజానికి మేలు చేసే విధంగా ఈ కార్మికులకి మరి కర్షకులు కూడా వాళ్ళ డిమాండ్లు తీర్చడం ద్వారా వాళ్ళ యొక్క అభివృద్ధిని కోరుకున్నట్లయితేనే సమాజం అందరం కూడా హాయిగా జీవించగలమని చెప్పి మేము మేధావులుగా చెప్తాం. రాజ్యాంగ పరిరక్షణ వేదికగా వాళ్ళు చేసేవన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ హక్కుల ప్రకారమే వాళ్ళు మరి పోరాటాలు చేస్తారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధిశేఖర భారతి స్వామి ఆలయానికి విచ్చేసిన శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధిశేఖర భారతి తీర్థ మహాస్వామి వారిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ పండితులు స్వామి మొదటిగా సముద్ర స్నానం ఆచరించి క్షేత్ర పాలకుడైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని భక్తులకు ప్రవచనాలు, హితోపదేశాన్ని అందజేశారు. రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త రాజా బహదూర్, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ గుండుబోగుల పెద్దకాపు ఆలయ ఈవో వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా మంగళవారం ఆలయ అర్చకులు
రాగుదుటి ప్రసాద్ ఆచార్యులు పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆలయంలో స్వయంభూగా వెలిసిన నాగేంద్ర స్వామివారి పొట్టలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి సుబ్బారావు, సచిన్, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధిశేఖర భారతి స్వామి ఆలయానికి విచ్చేసిన శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధిశేఖర భారతి తీర్థ మహాస్వామి వారిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ పండితులు స్వామి మొదటిగా సముద్ర స్నానం ఆచరించి క్షేత్ర పాలకుడైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని భక్తులకు ప్రవచనాలు, హితోపదేశాన్ని అందజేశారు. రాజోలు ఎమ్మెల్యే దేవావర ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త రాజా బహదూర్, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ గుండుబోగుల పెద్దకాపు ఆలయ ఈవో వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా మంగళవారం ఆలయ అర్చకులు రాగుదుటి ప్రసాద్ ఆచార్యులు పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆలయంలో స్వయంభూగా వెలిసిన నాగేంద్ర స్వామివారి పొట్టలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి సుబ్బారావు, సచిన్, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ అభివృద్ధి కార్యాలు ఇవన్నీ చేయాలంటే మనం భగవంతుడికి ఏం చేసినా దానివల్ల భగవంతుడికి ఏ విధమైనటువంటి లాభం లేదు. మనం ఏమీ చెయ్యకపోయినా తద్వారా భగవంతుడికి ఏ విధమైనటువంటి నష్టం లేదు, భగవంతుడికి లాభ నష్టాలు లేవు. కానీ మనల్ని అనుగ్రహించేటటువంటి ఆ భగవంతుడు ఉన్న క్షేత్రాన్ని చక్కగా చూసుకోకపోతే అప్పుడు లాభ నష్టాలు మనకు వస్తాయి. బాగా చూసుకుంటే దాని లాభం మనకి, బాగా చూసుకోకపోతే దానికి నష్టం మనకి. కాబట్టి ఇక్కడ విశేషంగా ఇంకా విశేషమైనటువంటి సహకారం, మా మార్గదర్శనం ఇవన్నీ కూడా ఇంతకు ముందు 6 సంవత్సరాల క్రితం మా యొక్క యాత్రలో నేను ఇక్కడికి వచ్చాను. పాలకొల్లులో యాత్ర చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సంగమంలో స్నానం చేసి తదనంతరం విశేషంగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ప్రార్థించడం వెళ్ళాను. మళ్ళీ ఈ 6 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి ఈ అవకాశం లభించింది. స్వామి యొక్క దర్శనం చేశాం. చాలా అవసరం, చాలా అవసరం. అటువంటి ఆ భగవత్ సంకల్పం ఇక్కడ ఖచ్చితంగా ఉన్నది. భగవంతుడి యొక్క ఇక్కడ అభివృద్ధి కార్యాలు జరగాలి అనేటువంటి సంకల్పం, ఆ భగవత్ సంకల్పం తప్పకుండా ఉంది. ఈ అభివృద్ధి చేయడానికి ఒక నిమిత్త మాత్రంగా భగవంతుడు మీ అందరికీ కూడా గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. విశేషంగా భగవత్ సేవ చేసి భగవత్ కైంకర్యాన్ని చేసేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన దినోత్సవం కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాళరేవు మండల కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవనంలో మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె సత్యనారాయణ, ఏపీఎం ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు జక్కల ప్రసాద్ బాబు, కాశీ లక్ష్మణస్వామి, మోర్తా భైరవమూర్తి, దేవానంద్, రాజేష్, ఏరుపల్లి వీరన్న యాదవ్, యానిమెటలు, ఎలిపే నాగేశ్వరరావు, గంజా సూరిబాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు. భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన దినోత్సవం కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాళరేవు మండల కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవనంలో మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె సత్యనారాయణ, ఏపీఎం ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు జక్కల ప్రసాద్ బాబు, కాశీ లక్ష్మణస్వామి, మోర్తా భైరవమూర్తి, దేవానంద్, రాజేష్, ఏరుపల్లి వీరన్న యాదవ్, యానిమెటలు, ఎలిపే నాగేశ్వరరావు, గంజా సూరిబాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముందుకు వెళ్ళింది ఆ పదం. ఇది భారతదేశంలో వెనకబడిన కులాలకి లేదా దళిత బహుజనులకి కాదు, మనకు వచ్చింది ఆఖరినే వంకాయ చెట్లు కాస్తాయి, కొక్కుమూతి పిందులు అంటారు. ఆఖరి కాపు చిన్న పిండి వస్తుంది, అవి వెలుగుతూ ఉంటాయి, కూర వండుకోవడం కూడా పనికిరావు. అయితే అలా కొన్ని హక్కులు ఇచ్చారు. భారతదేశంలో ఉన్న అందరికీ
సమానమైనటువంటి హోదా, సమానమైనటువంటి హక్కులు పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో. అందుకే కొంతమంది ఇప్పటికీ కూడా కుబేరులు అవుతున్నారు, పరిశ్రమలు నిర్వహించుకుంటున్నారు, ప్రైవేట్ విద్యా వ్యవస్థలు పెట్టుకుంటున్నారు, ఇంకా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ బోర్డు పెట్టుకుంటున్నారు. ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్ అయినా ఏ వ్యాధిగ్రస్తుడికి ఏ మందు వేయాలో ఆ మందు వాళ్ళకే మాత్రమే కాదు. అది కానీ మనం ఎప్పుడు కూడా ఈయన భారతీయ సమానత్వం గురించి అన్ని వర్గాల వారికి సమాన హక్కులు పొందుపరిచినటువంటి రాజ్యాంగం అది. దాన్ని ఉపయోగించుకునే వీళ్ళు పది రాజ్యాంగ నిర్మాణం ద్వారా వాళ్ళకి హక్కులు కల్పించి బాధ్యతలు కల్పించి ముందు తీసుకోవాలని ఆ రోజున ఏదైతే తీర్మానం చేసుకుని మరి పోరాడి ఆయన ముందుకు వచ్చి మనకి ఈ అవకాశం కల్పించారు. అది అందుకే చెప్పబోయేది ఏంటంటే ఆయన యొక్క విలువల్ని కాపాడుకుంటూ బాధ్యతలను తీసుకుంటూ మన యొక్క ముందుకు కావాలని కోరుకుంటూ ఈ సదాకాలం భారత రాజ్యాంగాన్ని మన భారతదేశ స్వాతంత్ర అనంతరం ఆమోదించబడినటువంటి దినోత్సవం. భారతదేశ స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ పరిపాలన కొనసాగించిన కాలంలో మనకు ఒక రాజ్యాంగం అనేది లేదు, మనకు ఒక పరిపాలన విధానం అనేది కూడా లేదు. అప్పుడు బ్రిటిష్ వారి చట్టాలని అమలు చేయడం, దానికంటే ముందు కొన్ని రాజ్యాలు వాళ్ళ పాలకులు నిర్మించినటువంటి శాసనాలనే అమలు చేసినటువంటి రోజులు. ముఖ్యంగా అణగారిన వర్గాలకి కానీ మరి ఎన్నో కొన్ని జాతులకు కానీ ఈ స్వాతంత్ర ఫలాలు అందలేనటువంటి ఆ రోజుల్లో బాబాసాహెబ్ కేవలం మన అణగారిన వర్గాల కోసం మాత్రమే ఈ రాజ్యాంగం రాయలేదు. ఇది దేశాన్ని పరిపాలన స్వాతంత్ర అనంతరం అన్ని దేశాల్లోనూ రాజ్యాంగాలు ఉన్నాయి, కానీ మన దేశానికి కూడా ఒక రాజ్యాంగం. ఈ దేశంలో అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి, వాటన్నిటిని ఒకే జాతి కింద మానవ జాతి కింద వ్యాఖ్యం చేసి, కానీ వాళ్ళ సంస్కృతిని కానీ వాళ్ళ సాంప్రదాయాలను కానీ ఎలాంటి విఘ్నం కానీ లేకపోతే ఆటంకం కానీ కలగకుండా వివిధ వర్గాలకి కానీ వివిధ మతాలకు కానీ వివిధ కులాలకు కానీ అన్ని హక్కులు కూడా కల్పిస్తూ 3 సూత్రాలు ప్రధానంగా తీసుకొని రాజ్యాంగ పీఠికలో పొందుపరచడం జరిగింది. సమానత్వం, సౌభ్రాతృత్వం. స్వేచ్ఛ అంటే ప్రజలందరూ కూడా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ ప్రాంతంలో అయినా నివసించవచ్చు, ఏ ఆహారైనా భుజించవచ్చు. ఒకటే, నీకొకటి, నాకొకటి, ధనికుడికి ఒకటి, పేదవాడికి ఒకటి కాదు, అందరికీ ఒకటే ఓటు హక్కు కల్పించాడు బాబాసాహెబ్. ఎవరైతే మంచివాడైతే ఇది మంచిగా ప్రజలకు ఉపయోగపడుతుంది, ఈ రాజ్యాంగాన్ని కానీ దేశాన్ని కానీ పరిశీలించేవాడు చెడ్డవాడైతే ఇది మనకు నిరుపయోగం ఉంటుంది, గర్వపడాలి. మరి అంబేద్కర్ గారు చెప్పినట్టుగా హక్కులతో పాటు బాధ్యతలు ఉన్నాయి. మనకి దేశభక్తులుగా మనుగడ సాగించాలని ఈ అవకాశం జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ మండలం చొల్లంకిలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్న అతిథులు అందరి చేత రాజ్యాంగ ప్రియాంబుల్ చదివించి భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను కూలంకషంగా వివరించి పరిపూర్ణ ఆర్థిక స్వావలంబన ప్రజలకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం ద్వారా ఈ దేశ ప్రజల జీవన విధానం మెరుగుపడుతున్న తీరును వివరించి విద్యార్థులు అందరూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని, దేశ సమగ్రతను కాపాడుతామనే విశ్వాసంతో జీవించాలని సూచించి రాజ్యాంగం ప్రజలకు కల్పించిన చట్టాలను, హక్కులను వివరించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం విశిష్టత అనే అంశంపై నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభను చాటిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాదులు ఎండ కుటుంబరావు, వై వసంత, రాజశేఖర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ మండలం చొల్లంకిలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్న అతిథులు అందరి చేత రాజ్యాంగ ప్రియాంబుల్ చదివించి భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను కూలంకషంగా వివరించి పరిపూర్ణ ఆర్థిక స్వావలంబన ప్రజలకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం ద్వారా ఈ దేశ ప్రజల జీవన విధానం మెరుగుపడుతున్న తీరును వివరించి విద్యార్థులు అందరూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని దేశ సమగ్రతను కాపాడుతామనే విశ్వాసంతో జీవించాలని సూచించి రాజ్యాంగం ప్రజలకు కల్పించిన చట్టాలను హక్కులను వివరించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం విశిష్టత అనే అంశంపై నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభను చాటిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాదులు ఎండ కుటుంబరావు, వై వసంత, రాజశేఖర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. మనకి మన దేశంకి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటూ అది మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని అలానే మనం నిర్వర్తించవలసినటువంటి విధులన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ మన రాజ్యాంగబద్ధంగా ఈ మన యొక్క దేశంలో మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలన్నింటినీ కూడాను అనుభవిస్తూ ఉత్తమ పౌరులుగా ముందుకు వెళ్ళాలనే ఒక స్ఫూర్తితోటి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాము. ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం వల్ల మా జనరేషన్కి ముందు మాకు పెద్దవారు చెప్పారు, మేము మీకు చెప్తాము, మీరు మీ తర్వాత వచ్చే జనరేషన్కి ఇది చెప్తారు. అంటే ఈ విధంగా మన రాజ్యాంగం అనేది మనకి ఏం కల్పించింది, ఈ రాజ్యాంగాన్ని మనం గుర్తించాలి, ఈ రాజ్యాంగానికి బద్దులుగా ఉండాలి అనేటువంటి సందేశాన్ని మనం తరతరాలుగా చెప్పుకోవడానికి, దీన్ని గుర్తించి దీనికి బద్దులమై జీవించడం కోసం అని చెప్పేసి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని సంస్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాము. ముఖ్యంగా మన రాజ్యాంగం గురించి చెప్పాలంటే ప్రపంచ మేధావి అయినటువంటి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సారథ్యంలో మన ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ప్రపంచంలో కల్లా అత్యంత లిఖిత పెద్ద రాజ్యాంగం మనది. అదేవిధంగా మనది ప్రపంచంలోనే పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం కలిగినటువంటి దేశము. అంటే మన భారతదేశాన్ని చూసినట్లయితే అనేక రకాలైనటువంటి కులాలు, మతాలు, వర్గాలు ఈ రకంగా చాలా డైవర్సిటీ ఉన్నటువంటి దేశము. ఈ దేశాన్నిటినీ కూడాను ఒక యూనిటీలోకి తీసుకురావాలి. అంతేకాకుండా సార్ చెప్పినట్లుగా అంతకుముందు మనము పరాయి పాలనలో ఉండి ఆర్థికంగా సామాజికంగా చాలా కూడాను వెనకబడి ఉన్నాము. దీనంతటినీ కూడాను ముందు మన దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమానమైనటువంటి అవకాశాలన్నీ కల్పించి ఆర్థికంగా సామాజికంగా వృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఈ కాన్స్టిట్యూషన్ అనేది రూపొందించబడింది. ఇందాక సార్ ముందు ఈ ప్రియాంబుల్ చదివించారు. అది ముందుగా చదవడం కూడాను అర్థవంతంగా అనిపించింది నాకు. ఎందుకంటే మన రాజ్యాంగం అనేది ఏం కల్పిస్తుంది అనేది మన పీఠికలో అంటే ప్రియాంబుల్ ముందు మాటలోనే అన్నీ చెప్పడం జరిగింది. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అంటే ఈ భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి పౌరుడికి కూడాను అన్ని రంగాల్లోనూ ఈక్వల్ ఆపర్చునిటీ అంటే అవకాశాలు అన్నిట్లో కూడాను ఉన్నాయి. అలానే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనకి ఏదైతే మన మనసులో ఉందో అయితే మనకి ఏదైతే ఐడియాలజీ ఉందో దానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అంటే దీనికి ఫలానా రంగంలో ఫలానా వాళ్ళే చేయాలి, వాళ్ళ యొక్క ఐడియాలజీ గుర్తించబడాలి అనేది ఏమీ లేదు. మనం కొత్తగా ఏదైనా ఇన్వెన్షన్ ఇస్తే దానికి కూడాను మనం కాపీరైట్స్ తెచ్చుకోవచ్చు, ట్రేడ్ మార్క్స్ ఇలాగా అన్నీ కూడాను దానికి సరైనటువంటి అవకాశం అనేది రాజ్యాంగం మనకు కల్పిస్తుంది. ముఖ్యంగా ఈ రాజ్యాంగం మనకు కల్పించింది ఏమంటే ప్రాథమిక హక్కులు. అంటే మనము ఈ దేశంలో ఎటు నుంచి మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మన సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ దేని మీదైనా సరే మనకు ఉన్నటువంటి ఆలోచనని మనము ఎటువంటి భయం లేకుండా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలానే మనకి ఏదైనా ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నా కానీ దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగా ఉంటుంది. ఆ విధమైనటువంటి హక్కు అనేది మనకి రాజ్యాంగం కల్పించింది. అదేవిధంగా భారతదేశంలో ఆసేతు హిమాచలం
అంటే అక్కడ హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు కూడాను మనం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా భారతదేశం నా జన్మభూమి అని ప్రతి ప్రదేశానికి కూడాను ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మనం వెళ్ళేటటువంటి స్వేచ్ఛ అనేది ఉంది. కొన్ని దేశాల్లో చూసినట్లయితే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళడానికి కూడాను పర్మిషన్స్ అవన్నీ కావాలి, కానీ మనకు అలా ఏమీ లేదు. మనం భారతదేశంలో స్వతంత్రంగా మనం ఏ ప్రదేశానికైనా వెళ్ళవచ్చు. అలానే ఏ ప్రదేశంకి వెళ్ళైనా సరే మనకి నచ్చినటువంటి విద్యను అభ్యసించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి హక్కును మనకు కల్పించారు. అదేవిధంగా మనకి నచ్చినటువంటి వృత్తి వ్యాపారాలని ఎక్కడైనా సరే భారతదేశంలో మనం చేసుకునేటువంటి అవకాశాన్ని కూడాను మన భారత రాజ్యాంగం అనేది మనకి కల్పించింది. అయితే ఇన్ని హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగము వీటన్నిటినీ కూడాను కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఎందుకంటే ఏ స్వేచ్ఛ ఏ హక్కు అయినా కానీ దానికంటూ నియమ నిబంధనలు లేకపోతే విశృంఖలత్వానికి దారితీస్తుంది. కాబట్టి దానికి కూడాను ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఎలా అంటే మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అంటే మనం దేనిపైన సరే మన అభిప్రాయం చెప్పాలి. కానీ మన అభిప్రాయం చెప్పేటప్పుడు ఎదుటివారి యొక్క మనసుకి గాయం కలిగేలాగా లేకపోతే కొన్ని వర్గాల మధ్య విరోధం కలిగించేలాగా మన వ్యాఖ్యలు ఉన్నట్లయితే కనుక అవి శిక్షార్హమే. ఆ విధంగా మన భారతదేశము రాజ్యాంగం అనేది చాలా దార్శనికతతోటి, అంటే మనకి హక్కులు ఇస్తూనే హక్కుని ఎంతవరకు పొందాలి, దానికి రిస్ట్రిక్షన్స్ ఎంతవరకు ఉండాలి. అంటే మన స్కూల్లో ఉన్నప్పుడు డిసిప్లిన్గా ఉంటే మనకు. కోనసీమ జిల్లా కొత్తపేటలో కూటమి ప్రభుత్వ మహోత్తర ఉచిత ఇసుక పాలసీ కార్యక్రమాన్ని ఆదిలోనే అపహాస్యం పాలు చేస్తున్నారు. అర్ధరాత్రి వేళలో ఆత్రేయపురం మండలం తాడిపూడిలో ఇసుక అక్రమార్కులు బరి తెగించి ఇసుక అక్రమ రవాణా దందాను దర్జాగా కొనసాగిస్తున్నారు. రాత్రి అయితే చాలు నిత్యం పదుల సంఖ్యలో లారీల్లో దర్జాగా మిషన్లు పెట్టి మరీ ఇసుకను కొల్లగొట్టి లక్షలు గడుస్తున్నారు. ఒక్కో లారీ వద్ద 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఎవరైనా ఇదేంటని నిలదీస్తే అధికారులందరినీ చక్కబెట్టుకునే ఇసుక రవాణా చేస్తున్నామంటూ బాహటంగానే చెప్తున్నారు. ఇటువంటి అనుమతులు లేకుండా బిల్లులు లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఎగుమతి అయిన ఇసుక రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలకు రాత్రి వేళలో దర్జాగానే రవాణా అవుతుంది. కోనసీమ జిల్లా కొత్తపేటలో కూటమి ప్రభుత్వ మహోత్తర ఉచిత ఇసుక పాలసీ కార్యక్రమాన్ని ఆదిలోనే అపహాస్యం పాలు చేస్తున్నారు. అర్ధరాత్రి వేళలో ఆత్రేయపురం మండలం తాడిపూడిలో ఇసుక అక్రమార్కులు బరి తెగించి ఇసుక అక్రమ రవాణా దందాను దర్జాగా కొనసాగిస్తున్నారు. రాత్రి అయితే చాలు నిత్యం పదుల సంఖ్యలో లారీల్లో దర్జాగా మిషన్లు పెట్టి మరీ ఇసుకను కొల్లగొట్టి లక్షలు గడుస్తున్నారు. ఒక్కో లారీ వద్ద 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఎవరైనా ఇదేంటని నిలదీస్తే అధికారులందరినీ చక్కబెట్టుకునే ఇసుక రవాణా చేస్తున్నామంటూ బాహటంగానే చెప్తున్నారు. ఇటువంటి అనుమతులు లేకుండా బిల్లులు లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఎగుమతి అయిన ఇసుక రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలకు రాత్రి వేళలో దర్జాగానే రవాణా అవుతుంది. కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం వేలంక గ్రామంలో శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో గండే కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం నిర్వహించారు. ఈ మహోత్తర కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి జ్యోతుల మణి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ పురోహితులైన ముత్య నరేష్ గండే, చల్లారావు, రామతుల, సి గండే, అచ్యుత ఆనందరావు, దుర్గా అనూషలచే ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. కోటి దీపాల కాంతుల్లో ఆలయం శోభాయమానంగా మెరిసిపోవడంతో గ్రామ ప్రజల ఆనందాలకి అవధులు లేకుండా పోయింది. ఈ సందర్భంగా గండే చిన్నకాశీ మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ మహాయజ్ఞం తలపెట్టామని, సహకరించిన ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం వేలంక గ్రామంలో శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో గండే కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం నిర్వహించారు. ఈ మహోత్తర కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి జ్యోతుల మణి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ పురోహితులైన ముత్య నరేష్ గండే, చల్లారావు, రామతుల, సి గండే, అచ్యుత ఆనందరావు, దుర్గా అనూషలచే ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు.
కోటి దీపాల కాంతుల్లో ఆలయం శోభాయమానంగా మెరిసిపోవడంతో గ్రామ ప్రజల ఆనందాలకి అవధులు లేకుండా పోయింది. ఈ సందర్భంగా గండే చిన్నకాశీ మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ మహాయజ్ఞం తలపెట్టామని, సహకరించిన ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా మంగళవారం ఆలయ అర్చకులు రాగుదుటి ప్రసాద్ ఆచార్యులు పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆలయంలో స్వయంభూగా వెలిసిన నాగేంద్ర స్వామి వారి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి సుబ్బారావు, సచిన్, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా మంగళవారం ఆలయ అర్చకులు రాగుదుటి ప్రసాద్ ఆచార్యులు పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆలయంలో స్వయంభూగా వెలిసిన నాగేంద్ర స్వామి వారి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి సుబ్బారావు, సచిన్, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్ శ్రీరామ్ స్వామి రండి ఇలా రండి అడగాలి అందరం ఏంటి వాతావరణం
అలా పెట్టండి. ఈ ఇటుకలోంచి పక్క తప్పుకోండి. ఆ చేతి తీసేటప్పుడు కింద కూడా పోతాయి. కరెక్ట్ చేయండి. మళ్ళీ ఆ ఇటుకలోంచి చేస్తారా? ఓకే ఓకే. పోయి కొడతా దేవుడు కొయ్యచ్చు. ఇవ్వండి తెలుపు పెద్ద పువ్వు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.